ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 94, 95, 96 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 15వ అధ్యాయము 14 నుండి 33వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రసన్నత మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? మీరు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యా ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నాను, నా జీవితానికి ఏనాడు సుఖం లేదు, ప్రతిరోజు ఏదో ఒక బాధ, ఒక సమస్య పోతే మరొక సమస్య నా జీవితాన్ని చుట్టుముడుతుంది, నా జీవితానికి సుఖం అనేది ఎన్నడూ లేదు బాబు అని మీరు బాధపడుతున్నారు కదూ? అయితే ఒక్క మాట దేవుని బిడ్డ, దేవాది దేవుడు ఈ ఉదయకాలం ఒక వాగ్దానం మీతో మాట్లాడుతున్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మీతో ఒక 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి, కాడిమ్రాను నీ మీద నుండి నేను విరగొట్టుదును అంటున్నాడు. రెండవది, కట్లను నేను తెంపేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాడిమ్రాను అది దేవుడు మోపిన కాడి కాదు, అది అపవాది మోపిన కాడి. దేవుని పిల్లలమైన మనల్ని ఎల్లప్పుడూ బాధించడానికి, వేదన పాలు చేయడానికి దుష్టుడైన సాతాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రకరకాల కాడి మన మీద మోపడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభువారు నీతో చెప్తున్నారు, వాని కాడి మ్రాను నేను నీ మీద నుండి విరగొట్టుచున్నాను అని మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అధికారులు మీ మీద జులుం ప్రదర్శిస్తున్నారా? ఒకవేళ పరిస్థితులు మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నాయా? మీరు ముందుకు సాగి వెళ్ళలేకపోతున్నారా? ప్రతిదీ కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక బంధకం మిమ్మల్ని ఆవేదనకు గురి చేస్తుందా? దేవుడు చెప్తున్నాడు, ఆ కాడిని నేను విరగొట్టబోతున్నాను. అది ఎప్పుడూ తెలుసా? ఈ మాటలు నువ్వు వింటున్న ఈ సమయంలోనే ప్రభు యొక్క ఆత్మ తన కార్యాన్ని నీలో జరిగిస్తున్నాడు. రెండవదిగా ఆయన చెప్తున్నాడు, నేను వారి కట్లను తెంపుదును అంటున్నాడు. అవును, లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాలు సాతాను ఒక స్త్రీని కట్లతో బంధించింది. అయితే ప్రభు అన్నారు, ఈ కట్ల నుండి ఈమెను విడిపింపదగదా అని ప్రభు ప్రశ్నించారు. కట్లను చూచి చూడనట్లుగా వెళ్ళిపోయే ప్రభు కాదు మన ప్రభు. ఈ ఉదయకాలంలో ఏ విధమైన కట్లతో నువ్వు బంధించబడ్డావో ఆ కట్ల నుండి దేవుడు నిశ్చయముగా ఈరోజే నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు. నిరీక్షణతో కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు నిశ్చయముగా ఆ మహిమగల కార్యాన్ని నీకు చేయడం నీ కన్నులతో నువ్వు చూస్తావు. దేవుని కృప మీకు తోడేవునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులని ఈ వాగ్దానంతో బలపరిచినందుకు వందనాలు. ఈరోజే వారు కాడిమ్రాను నుండి వెలుపలికి వచ్చుదురుగాక, వారి కట్ల నుండి వారు విడిపించబడుదురుగాక. ఏ విధమైన కట్ల చేత బంధించబడ్డారో
ఆ కట్లు ఇప్పుడే యేసు నామములో తెగిపోవునుగాకని ప్రార్థిస్తున్నాను. మా ప్రియులను దర్శించి బలపరిచి ఓదార్చి ఆదరించి నెమ్మదిని సమాధానమును దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.